డాక్టర్ తేడాగా ఉన్నాడు. చలపతి: అరే రఘురాం, ఈ ఆస్పత్రి వద్దురా, వేరే ఆస్పత్రికి వెళ్దాం. డాక్టర్: కొంచెం తేడాగా ఉన్నాడు. రఘురాం: అరేయ్ భయపడకు, ఇతడు వైద్యం బాగా చేస్తాడు. ఇంతకీ ఏమన్నాడు? చలపతి: కాలిన గాయం ఎప్పుడు మానుతుందో అడుగుదామని వచ్చాను. గాయాన్ని చూసి దోరగా కాలినట్టుంది. ఏం పర్వాలేదు. తెల్ల షర్ట్ మీద మరక వదలడానికి కొద్దిగా నిమ్మరసం పెట్టి రుద్దినట్టు, టైల్స్ మీద పడిన మరకలు క్లీనర్తో తుడిచినట్లు కొద్దిగా ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది అని అంటాడేమిటి? రఘురాం: ఓ అదా, పాపం ఆయనకి ఇంటి పని వంట పని చేసి అలవాటైపోయినట్టుంది. నువ్వు గాబరా పడకు. మంచి మంచి కట్టుబాట్లు. అమ్మాయి తండ్రి: ఏం చేస్తావు బాబు అని అడిగాడు పెళ్లి చూపులకు వెళ్ళిన రవిరాజుని. రవిరాజు: ఏముందంకుల్, లేచేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఫోన్ తీసి వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ స్టేటస్లు చూసేసరికి భోజనం టైం అవుతుంది. భోజనం చేసి అలా ఈవినింగ్ టైం వరకు ఒక మూవీ చూస్తాను. ఈలోగా రాత్రి అవుతుంది. డిన్నర్ చేసి మళ్ళీ ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తాను. ఈలోపు తెల్లవారుజాము అవుతుంది. మళ్ళీ నిద్రపోతాను. అమ్మాయి తండ్రి: మంచి మంచి కట్టుబాట్లు, వెళ్ళిరా నాయనా. కమ్యూనికేషన్ స్కిల్స్. మేనేజర్: ఈ ఉద్యోగం మార్కెటింగ్ విభాగానికి సంబంధించినది. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోవాలి. సుందరం: ఆ విషయంలో నాకు చాలా టాలెంట్ ఉంది సార్. మేనేజర్: ఎలా చెబుతున్నారు? సుందరం: జస్ట్ 10 నిమిషాల్లో మీ రిసెప్షనిస్ట్ని పడేశాను. మేనేజర్: అలాగా, సరే అయితే శాలరీ గురించి మాట్లాడుకుందామా?